హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రభు రివ్యూస్. అండ్ ఈరోజు సండే కాబట్టి ఒక సండే స్పెషల్ మూవీని అయితే మీకోసం తీసుకొచ్చాను. ఆ మూవీ ఒక బెస్ట్ థ్రిల్లింగ్, దాంతో కూడా ఒక బెస్ట్ హారర్ మూవీ అని అయితే చెప్పొచ్చు. నేను ఎందుకు హారర్ మూవీని రికమెండ్ చేస్తున్నానంటే ఈరోజు సండే కాబట్టి ఒక మంచి హారర్ మూవీని మీకైతే సజెస్ట్ చేస్తున్నాను. మీకైతే కంపల్సరీ నచ్చుతుంది. ఈ మూవీ ఆల్రెడీ ఎవరైనా చూసుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటనేది నాకైతే కామెంట్ చేయండి. చూడకుండా ఉంటే ఇప్పుడైతే నేనైతే చేస్తున్నాను. సో ఈ మూవీని అయితే కంపల్సరీ అయితే విజిట్ చేయండి. ఖచ్చితంగా అయితే చూడండి, మర్చిపోకండి. సో ఈ వీడియోని లాస్ట్ దాకా అయితే చూసి మీ ఒపీనియన్, మీ అభిప్రాయం ఏంటో నా కామెంట్ అయితే చేశారంటే నా మిస్టేక్స్ నేనైతే తెలుసుకోగలను. సో ఫస్ట్ ఈ వీడియోకి అయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే నాకంటూ కొంత మోటివేషన్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను వీడియోస్ని ఒక ప్యాషన్తో అయితే చేయాలనుకుంటున్నాను. ఒక సినిమాకి సంబంధించి, ఒక రివ్యూకి సంబంధించి ఒక మంచిగా అయితే చెయ్యాలని అయితే నేను చాలా అయితే కష్టపడుతున్నా. సో దాన్ని గుర్తించి ఒక చిన్న లైక్ అండ్ కామెంట్ అండ్ ఒక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా టాపిక్ గురించి మాట్లాడుకోవాలంటే ఆ మూవీ నేమ్ వచ్చేసి బూ. వినడానికి కొత్తగా ఉంది కదా, అది ఎవరితో కాదు, అండ్ మన విశ్వక్సేన్ గారిది. మన విశ్వక్సేన్ అండ్ రకుల్ ప్రీత్ సింగ్ గారు అయితే ఇందులో యాక్టర్స్ అయితే నటించారు. సో ఈ మూవీ నేను ఎందుకు రికమెండ్ చేస్తున్నానంటే ఒక మంచి హారర్ మూవీస్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నా, ఒక మంచి హారర్ థ్రిల్లర్ మూవీని చూడాలన్నా ఈ మూవీని అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తాను. ఈ మూవీ అవైలబుల్ వచ్చేసి జియో సినిమాలో అయితే అవైలబుల్గా ఉంది. ఖచ్చితంగా ఒకసారి ఇంట్లో ఫ్రీగా ఉన్నప్పుడు లేదా ఒంటరిగా ఉన్నప్పుడు ఏదేదో పిచ్చి పిచ్చి మూవీస్ చూసే కంటే ఇలాంటి ఒక మంచి మూవీని అయితే చూడండి. ఒక మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుందని అయితే నేను చెప్తాను. సో మూవీ చూసిన తర్వాత నా ఫీలింగ్ చెప్పే ముందు మన విశ్వక్సేన్ గారి యాక్టింగ్ అండ్ మన రకుల్ ప్రీత్ సింగ్ గారి యాక్టింగ్ అయితే ఇందులో నిజంగా పీక్స్ అని చెప్పచ్చు. ఆ హీరోయిన్ గారు అయితే నిజంగా డ్యూరేషన్ మాత్రము ఒక 1 hour అయితే ఉండొచ్చు. మేబీ ఒక 1 hour 40 minutes అయితే ఉంటుంది. 40 minutes కూడా లేదు, 1.5 hour అయితే మూవీ ఉంది. నాకైతే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ఎందుకంటే ల్యాడ్ సీన్స్ ఏమీ లేవు. మెయిన్లీ స్టార్ట్ అంటే మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి స్టోరీలోకి అయితే ఎంటర్ అయిపోద్ది. స్టోరీలోకి అయితే వెళ్ళిపోద్ది. ఒక ఏంటంటే ఒక ఓజా బోర్డ్ గురించి అయితే చూపిస్తారు. ఆ సీన్స్ మనకి కొంచెం మంచి థ్రిల్లింగ్ అయితే అనిపిస్తుంది. బ్లడీ మేరీ గురించి అయితే టాపిక్ తీసుకొస్తారు, అది మంచి థ్రిల్లింగ్ అయితే ఉంటుంది. మళ్ళీ వచ్చేసి ఒక బుక్ అయితే ఉంటుంది, ఒక హ్యాలోవిన్ డే అనేసి. ఆ హ్యాలోవిన్ డే ఏంటి అంటే అది ఒక దయ్యాల రోజు. ఆ రోజు నైట్ హీరోయిన్ తో కూడా ఒక 3 friends తో అయితే ఒక ఇంట్లో సెలబ్రేట్ అయితే చేసుకుంటారు. ఆ ఇంట్లో అసలు ఆ రోజు నైట్ ఏం జరిగింది, ఆ బుక్ లో వాళ్ళు చదివిన కథలేంటి, ఆ కథల వెనకాల వీళ్ళకి దానికి ఏం సంబంధము, ఫైనల్ గా క్లైమాక్స్ ఏమైంది అనేది మీరు మూవీ చూసారంటే ఖచ్చితంగా అయితే నచ్చుతుంది. సో ఇది నాదైతే గ్యారంటీ. ఇంతకుముందే మీరు ఈ మూవీని చూస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేసి వెళ్ళండి. మూవీని చూడకుండా ఉంటే ఈ సండే ది బెస్ట్ మూవీ అయితే నేను రికమెండ్ చేస్తాను. కంపల్సరీ అయితే చూడండి, చూడకుండా మిస్ అవ్వద్దండి. సో మూవీ అయితే నాకు బాగా నచ్చింది. ఆ మూవీలో స్టోరీనే మెయిన్ నాకు. ఎందుకంటే ల్యాగ్ సీన్స్ లేవు, ఏదో చెత్త సీన్స్ లేవు, స్లో సీన్స్ లేవు, ఏవీ లేవు. జస్ట్ హారర్ మాత్రమే. హారర్ని ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే ఈ బూ అనే మూవీని మాత్రం మిస్ అవ్వకండి. సో అది నా ఒపీనియన్ అయితే. నాకు మాత్రం చాలా బాగా అయితే నచ్చింది. నేనైతే మార్నింగే లేచి నా ల్యాప్టాప్ అయితే చూడడం జరిగింది. చాలా బాగా అయితే నచ్చింది నాకు. మంచి ఒక ఎక్స్పీరియన్స్ అయితే తీసుకొస్తుంది మూవీ మాత్రం. నాకైతే పిచ్చిగా నచ్చింది. స్టోరీ లైన్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే హారర్ అనేది మనకి ఒక రకమైన ఫీలింగ్ అయితే తెప్పిస్తుంది. అది ఏంటనేది మీరు తెలుసుకోండి. ఒకే స్టోరీతో ఆధారపడి 4-5 స్టోరీలను అయితే డివైడ్ గా చేస్తారు ఆ బుక్ ద్వారా. అదే ఒక మెయిన్ ప్లస్ పాయింట్ అని అయితే నేను చెప్తాను. ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాల్సిందే ఏది లేదు. ఎందుకంటే అసలు ఇందులో మైనస్ పాయింట్స్ ఏం లేవు. అంతా ఒక మంచి థ్రిల్లింగ్, బెస్ట్ హారర్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే ఈ మూవీని సజెస్ట్ చేస్తాను. కావాలంటే డిస్ప్లే పైన వేస్తాను నేను, ఒకసారి మీరైతే దాన్ని గమనించగలరు. నాకైతే ఎక్సలెంట్ గా నచ్చిందని అయితే నేను చెప్తాను. సో ఈ ఆదివారం రోజు నేను రికమెండ్ చేసే ఈ మూవీ వచ్చేసి ద బూమ్. ఈ మూవీని మాత్రం మిస్ అవ్వకండి. అండ్ ఈరోజు అంటే ఆదివారం సాయంత్రం 6:30 అలా ఇంకొక మూవీని అయితే నేను రిలీజ్ చేస్తాను. ఏంటనేది మీకైతే వస్తుంది. అది ఇంకా మంచి హారర్ మూవీనే. సండే మాత్రమే ఒక 2 హారర్ మూవీస్ని అయితే నేను రిలీజ్ చేస్తాను మన యూట్యూబ్లో.
దాన్ని అయితే తప్పకుండా మర్చిపోకుండా అయితే దాన్ని ఖచ్చితంగా చూడండి. అందరికి అవైలబుల్ గా ఉండే మూవీని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఒక మంచి మూవీని అయితే నేను చూసి మీకైతే సజెస్ట్ చేస్తాను. సో ఎవరు మిస్ అవ్వకండి. మిస్ అవ్వకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. తప్పకుండా ఒక కామెంట్ చేసి అయితే వెళ్ళండి. అంటే మీ ఒపీనియన్ నాకంటూ తెలుస్తుంది. సో దిస్ ఇస్ అవర్ రివ్యూ గైస్. అండ్ ఈ మూవీని మాత్రం కంపల్సరీ మీరు మిస్ అవ్వకుండా ఖాళీగా ఉంటే ఖచ్చితంగా ఈ రోజు అయితే ట్రై చేయండి. అండ్ ఈ రోజు ఈవినింగ్ మళ్ళీ ఒక మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ద హారర్ థ్రిల్లర్ మూవీతో అయితే నేను మీ ముందుకు వస్తాను. సో అంతవరకు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా అయితే ఉండండి. అండ్ స్టే ట్యూన్డ్. బై.